నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అద్భుతమైన పురాతన వాస్తుశిల్పం, పురాణాలు, భౌతిక శాస్త్రానికే సవాలు విసిరే భౌగోళిక వింతలు ఇవన్నీ కలగలిసిన రామేశ్వరం యొక్క అంతుచిక్కని రహస్యాలను ఈరోజు మనం అన్వేషిద్దాం. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. నీటిపై బరువైన రాళ్లు తేలడం ఏంటి? ఒకేచోట రెండు శివలింగాలెందుకున్నాయి? అసలు ఉప్పు సముద్రంలో తియ్యటి నీరు దొరకడమెలా సాధ్యం? ఈ మర్మమైన రామేశ్వరం లోపల దాగి ఉన్న ఆ అంతుచిక్కని రహస్యాలేంటి? మన మూలాధారాల్లో ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. వాటన్నింటినీ ఈరోజు ఒక్కొక్కటిగా విప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామో ఒకసారి తెలుసుకుందాం. 1. వాస్తుశిల్ప రహస్యాల ఆలయం. 2. 2 శివలింగాలు. 3. 22 పవిత్ర తీర్థాలు. 4. ధనుష్కోటి, అలాగే తేలియాడే రాళ్ళు. మరియు 5. దాగి ఉన్న అద్భుతాలు, పవిత్ర స్థలాల గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం, వాస్తుశిల్ప రహస్యాల ఆలయం. ఇది అక్షరాల భౌగోళిక శాస్త్రానికే ఒక సవాలు అని చెప్పాలి. ఈ రామేశ్వరం ఆలయం ఏకంగా 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ప్రవేశ ద్వారం చూస్తే 40 మీటర్లెత్తులో అత్యద్భుతంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని దక్షిణ భారతదేశపు కాశీ అంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ప్రపంచంలోనే అతి పొడవైన 3వ కారిడార్ ఇక్కడే ఉంది. అందులో ఏకంగా 1212 గ్రానైట్ స్తంభాలున్నాయి. ఒక్కో స్తంభం అక్షరాలా 23 అడుగుల ఎత్తుంటుంది. ఊహించడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది. ఈ గ్రానైట్ రాళ్ళు అసలు ఎక్కడ్నుండి వచ్చాయి? ఎందుకంటే భౌగోళికంగా చూస్తే రామేశ్వరంలో ఎక్కడ పర్వతాలే లేవు. ఒక్కసారి ఆలోచించండి, మరి అంత భారీ రాళ్ళు ఎక్కడ్నుంచి వచ్చినట్లు? మనకున్న ఆధారాల ప్రకారం చూస్తే బహుశా ఈ అపారమైన రాళ్లను చాలా దూరం నుంచి పడవల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చని ఒక బలమైన వాదనుంది. ఇంతటి అద్భుత కట్టడం ఏదో రాత్రికి రాత్రి జరిగిపోలేదు. దీని నిర్మాణక్రమాన్ని గమనిస్తే ప్రస్తుత ఈ రామేశ్వరం ఆలయాన్ని మొదట పాండ్యవంశ సమయంలో నిర్మించారు. ఆ తర్వాత 1608లో శ్రీలంకకు చెందిన జాఫ్నా తమిళరాజులు దీన్ని పునరుద్ధరించారు. ఆద్యంతం హిందూ దేవతలు చెక్కబడిన ఈ అద్భుతమైన ద్రవిడశైలి వాస్తుశిల్పం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఇక రెండవ విభాగం, 2 శివలింగాలు. ఇదొక అద్భుతమైన భక్తి మరియు ఆలస్యం యొక్క కథ. సాధారణంగా ఏ గుడిలోనైనా ఒక శివలింగం ఉంటుంది. కాని ఇక్కడ 2 శివలింగాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణ సంహారం తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. ఆ లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని కైలాస పర్వతానికి పంపిస్తాడు. కాని ముహూర్త సమయానికి హనుమంతుడు తిరిగి రావడం కొంచెం ఆలస్యమవుతుంది. అప్పుడు సీతాదేవి అక్కడి సముద్రపు ఇసుకతోనే ఒక శివలింగాన్ని తయారుచేస్తుంది. శ్రీరాముడు ఆ ఇసుకలింగాన్నే ప్రతిష్ఠిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ఉంచారు. అలా ఆ చిన్న ఆలస్యమే ఇక్కడ 2 శివలింగాలుండటానికి కారణమైంది. మన 3వ విభాగం, 22 పవిత్ర తీర్థాలు. ఇదొక పాప ప్రక్షాళన ప్రయాణం. ఈ నంబర్ చూస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది కదూ. రామేశ్వరంలో ఉన్న మరో పెద్ద అద్భుతం ఇక్కడ 22 పవిత్ర తీర్థాలు లేదా కుండ్లు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మన మూలాధారాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏకంగా 300 మిలియన్లు, అంటే సుమారు 30 కోట్ల మందికి పైగా యాత్రికులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి రామేశ్వరం వస్తుంటారు. జస్ట్ ఇమాజిన్ అసలు ఎంతమంది వస్తున్నారో. అయితే ఈ స్నానాల వెనుక ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. యాత్రికులు ముందుగా ఆలయం వెలుపల ఉన్న అగ్నితీర్థంలో స్నానం చేస్తారు. ఆ తరువాతే గుడి లోపలికి ప్రవేశించి మిగిలిన 22 పవిత్ర బావులలో ఒకదాని తరువాత ఒకటిగా స్నానమాచరిస్తారు. ఈ క్రమం మొత్తం పూర్తయిన తరువాతే ఉదయం దైవదర్శనానికి వెళ్తారు. ఇక 4వ విభాగానికొద్దాం, ధనుష్కోటి మరియు తేలియాడే రాళ్ళు. ఇది కనుమరుగైన ఒక నగరం మరియు భౌతిక శాస్త్రానికే సవాలు. ఇప్పుడు మనం కొంచెం విభిన్నమైన అంతుచిక్కని ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే ధనుష్కోటి. ఒకప్పుడు ఇది చాలా బిజీగా ఉండే అద్భుతమైన వ్యాపార కేంద్రం. కాని 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను ఈ నగరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆ తుఫాను దెబ్బకు రద్దీగా ఉండే ఒకప్పుడు నగరం కాస్త ఇప్పుడు కేవలం శిథిలాలతో మిగిలిపోయి ఎవ్వరూ నివసించడానికి వీల్లేని
ఒక దెయ్యాల పట్టణంలా మారిపోయింది. ఒకవైపు భయానకమైన వాతావరణం, మరోవైపు ఇక్కడ్నుంచే స్పష్టంగా కనిపించే రామసేతు వంతెన. నిజంగా ఇదొక వింతైన అనుభూతినిస్తుంది. రామసేతు నిర్మాణానికి ఉపయోగించినట్లుగా భావించే ఆ సేతుకరే రాళ్లను మన సాధారణ రాళ్లతో పోల్చి చూస్తే అసలైన మ్యాజిక్ ఏంటో అర్థమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండింటి బరువు సమానంగానే ఉంటుంది, కాని సాధారణ రాళ్లు నీటిలో వేయగానే మునిగిపోతాయి. ఈ సేతుకరే రాళ్లు మాత్రం నీటిపై అలా తేలుతూనే ఉంటాయి. ఇది ఇప్పటికీ ప్రామాణిక భౌతిక శాస్త్రానికి ఒక సవాలుగానే మిగిలిపోయింది. దీని వెనుకున్న లాజిక్ ఏంటన్నదానికి ఇప్పటికీ ఎలాంటి శాస్త్రీయ వివరణ లేదు. ఇక మన చివరి మరియు 5వ విభాగం దాగి ఉన్న అద్భుతాలు మరియు పవిత్ర స్థలాలు. ప్రధాన కారిడార్లకు ఆవల. కేవలం ఆ ప్రధాన కారిడార్లలోనే కాదు, రామేశ్వరం చుట్టుపక్కల బయట ప్రపంచానికి అంతగా తెలియని అద్భుతాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు, ప్రధాన ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచముఖి ఆలయం దగ్గరే హనుమంతుడు తన 5 ముఖాలను చూపించాడని చెబుతారు. ఇక మరొకటి, గర్భగుడిలో ఉండే ఒక దాగి ఉన్న అద్భుతరత్నం. దీన్ని కేవలం తెల్లవారుజామును 4 నుంచి 5 గంటల మధ్య మాత్రమే చూడగలం. సాక్షాత్తు విష్ణువు యొక్క శేషనాగు దీన్ని ఇక్కడ ఉంచిందని నమ్ముతారు. మూడవది, ప్రధాన నగరానికి 1.5 మైల్స్ దూరంలో ఉన్న గంధమాదన పర్వతం. ఇక్కడి నుంచే హనుమంతుడు లంకకు దూకాడని పురాణాలు చెబుతున్నాయి. సో ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇక్కడ ఉన్న మరో భౌగోళిక అసాధ్యం. సముద్రం లోపల ఉన్న విల్లురాణి తీర్థంలో త్రాగడానికి పనికొచ్చే అద్భుతమైన తియ్యటి నీరు ఉంటుంది. కాని దాని చుట్టూ ఉండే సముద్రంలో మాత్రం తాగడానికి పనికిరాని ఉప్పునీరు ఉంటుంది. ఆలోచించండి, చుట్టూ ఉప్పునీరుండి మధ్యలో మాత్రం తియ్యటి నీరు ఎలా వస్తుంది? సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన విల్లుకొనతో ఈ తీర్థాన్ని సృష్టించాడనేది ఇక్కడి పౌరాణిక నమ్మకం. సో, ఈ అద్భుతాలన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? నీటిపై తేలే ఆ రాళ్ళు, ఉప్పు సముద్రం మధ్యలో తియ్యటి నీరు, ఇవి నిజంగా దైవిక అద్భుతాలా, లేక సైన్స్ ఇంకా అర్థం చేసుకోవాల్సిన భౌతిక శాస్త్ర రహస్యాలా? పురాణాలకు వాస్తవికతకు మధ్య ఉన్న ఈ సన్నని రేఖ గురించి ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలను, ముగింపులను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.